నమస్తే అండి, దేవి నాయుడు డైరీస్కి స్వాగతం. ఈరోజు నేను ఒక స్పెషల్ స్మైలీ వచ్చింది మన ఛానల్కి. తనకే స్మైలీ డైరీస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను కలిపి ఒక వంట చేద్దాం అనుకుంటున్నాము. అది ఏం వంట చేస్తామో ఏంటో మీరు చూద్దరు కానీ రండి. కొబ్బరి వేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను. ఒక కప్పు నిండుగా కొబ్బరి తీసుకున్నానండి, తురుము పెట్టుకున్న కొబ్బరి. కొద్దిగా హెల్త్గా మనం పంచదార తీసుకోవాలి. ఈ 3 ఇలాచీలని నేను పొడి చేసి కలుపుతాను. ఒక చిన్న పావు కప్పు పాలు తీసుకోవాలండి, చిక్కటి పాలు. ఒక 4 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. వీటితో నేను ఇప్పుడు కొబ్బరి అచ్చు తయారు చేస్తాను. ముందుగా కొబ్బరి వేసుకోవాలి. దీనిలోని కొబ్బరి వేసుకున్నాము. ఈ పంచదార కూడా కొద్దిగా హెల్త్గా తీసుకున్నాను నేను పంచదార. ఇది కూడా వేసేసుకోవాలి. 2 ఇలా కలపాలండి. ఈ పాలు కూడా నేను తీసుకున్న పాలు కూడా ఇప్పుడే పోసేయాలి. 3 కలిపి ఇలా కలుపుతూ ఉండాలి. ఇది బాగా ఇది వస్తుంది, వాటర్ వచ్చినట్టుగా వస్తుంది. వచ్చాక అది మళ్ళీ చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ ఇలాచీని ఇప్పుడు మనం పొడి చేసుకుని దాంట్లో కలుపుకుందాం. ఒక 2-3 అయితే సరిపోతాయి దానికి. ఇలా పొడి చేసుకుని మనం దీనిలో వేసుకుని ఇలా తిప్పుతూ ఉండాలి. కొద్దిగా చిక్కబడింది కదా, కింద కొద్ది పలుచగా ఉంది, ఇప్పుడు కొద్దిగా చిక్కబడింది. ఇంకొంచెం దగ్గరికి వచ్చాక నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాం. ఇది చిన్న స్పూన్ కాబట్టి ఒక 4 స్పూన్లు వేసుకున్నాం, సరిపోతుంది. ఇలా తిప్పుతున్నాము. ఉన్నామంటే కాసేపటికి ఇది గట్టి పడుతుంది. అప్పుడు మనకి అచ్చు తయారవుతుంది. ఇలా దగ్గరగా వస్తున్నప్పుడు ఇలాగా తిప్పుతూనే ఉండాలి, అడుగు పట్టకుండా చూసుకుంటూ ఉండాలి. ఇలా తిప్పుతుంటే ఇదంతా చూసావా వదిలేసినట్టుగా వస్తుంది, దగ్గరగా వస్తుంది. ఇలా రావాలి. ఇంకొంచెం తడి ఉంది అక్కడక్కడ. ఇది కూడా అయిపోయాక మనం మర్చి పోసేసుకోవచ్చు. పళ్ళెంలో పక్కన కొద్దిగా నెయ్యి రాసుకుని పెట్టుకున్నాం. మనకి ఇప్పుడు ఈ పళ్ళెం అంతా రాదు అచ్చు, అందుకనే సగం వరకు రాసుకున్నాము. మళ్ళీ ఇంకా అయిపోతుందమ్మా ఇది. ఇలా వస్తే ఇంకా దగ్గరగా వచ్చేసింది కదా, ఇలా వస్తే ఇంకా మనకి అయిపోయినట్టు. ఇది కలర్ కూడా చేంజ్ అవుతుంది కదా. ఇంకా దీన్ని మనం పళ్ళెంలో వేసేసుకోవచ్చు. దీన్ని ఇలా తీసేసుకుని మనం పళ్ళెంలోకి ఇందాక నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, వేసుకొని ఒక పక్కకి ఇలా నొక్కుకున్నాం అనుకో, అచ్చులో వస్తుంది. దీన్ని ఇప్పుడు చాకు పెట్టుకోవద్దాము. దీన్ని మనం ఇలా కొద్దిగా వేడిగా ఉండగానే కోసేసుకుంటే ఆరేక మనకి మొక్కలు వస్తాయి. అయిపోయింది. మనం చాలా సింపుల్గా ఈ కొబ్బరి చేసుకోవచ్చండి. చూసారు కదా ఎలా చేశాను. ఇది ఇలాగా టచ్ చేస్తే చాలు ఊడొచ్చేస్తున్నాయి. ఇవి అంత బాగా వచ్చినాయి మనకి ఈ కొబ్బరి అచ్చు. హాయ్ స్మైలీ, తీసుకో ఒక అచ్చు. నేను ఎలా చేశానో చెప్పు. దీన్ని చూసి నువ్వు టేస్ట్ చెప్పాలి నాకు. బాగుందా? చాలా బాగుంది. బాగుంటుంది. నీకు కొబ్బరి అంటే ఇష్టం కదా, అందుకే చేస్తాను ఇది. నమస్తే అండి, ఉంటాము.